మిగిలిన విషయాలు ఎట్లున్నా కూడా పర్సనల్గా నేను అనుభవించిన ఎన్నో కష్టాలకు ఒక స్వాంతన చేకూర్చాడండి ఆయన. ఓకే. అంత దగ్గరగా ఉండి తీసుకోడు. మీకు అది జరిగినప్పుడు అతను మాట మాట్లాడేసి చెప్పినప్పుడు మీకు అప్పుడు నాకు ఒక మంచి తోడు దొరికాడు, నాకు మంచి తమ్ముడు దొరికాడు, నాకు మంచి నీడ దొరికింది అనే భావన మీకు కలిగిందా? 100% కలిగింది. ఎందుకు 100% అని అంటున్నాను? మిమ్మల్ని అప్పుడు అందరూ వదిలేస్తున్నారు, అందరూ వదిలేసారు. ఒంటరి. పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క అకృత్యాలను తట్టుకోలేక సొంత మనుషులు వదిలేశారు. రక్తం పంచుకు ఒకే తల్లి తండ్రి రక్తం పంచుకున్న వాళ్ళే వదిలేసి వెళ్ళిపోయారు మిమ్మల్ని. వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన చేయూతని ఇవ్వడం అన్నది మామూలు విషయం కాదు. కొత్తకోటకు ఆయన యువగలం పాదయాత్ర వస్తుంటే ఆయన టీంను మా ఇంటికి పంపించి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆయనతో పాటు నడిచేదానికి అవకాశం కల్పించారు. మీ చేతిలో చేయేసి పట్టుకొని పాదయాత్రకుంటూ వచ్చారు. అవును, యువగళం అంటే అంతగా ఒక అన్నదమ్ములు ఇవ్వలేనటువంటి ఒక భరోష, దేవుడిచ్చిన తమ్ముడు అంటారు. అది చాలా ఇంపార్టెంట్. ఆయన ఎంత గొప్ప నాయకుడు అండి, ఎంత గొప్ప కుటుంబం. ఆయన స్థాయి ఎక్కడ, మా స్థాయి ఎక్కడ? అవును. అంత ఇన్ని లక్షల మందిలో ఒకరినిగా గుర్తు పెట్టుకొని, ఎస్. అంతేకాదు మొన్న కూడా నారావారిపల్లికి వెళ్ళాడు రామూర్తి గారి యొక్క సంస్మరణ. అవును. నేను మాకు బయట ఉన్నాం, మేము పైన విఐపీలు కాదు కదా. అవును. చూస్తూనే వెంటనే సెక్యూరిటీ వాళ్ళు చెప్పి సార్ని పైకి తీసుకురాడని చెప్పి స్టేజ్ మీద పిలుచుకొని ఆత్మీయంగా మాట్లాడి కార్యక్రమం అయ్యే వరకు స్టేజ్ మీద కూర్చోబెట్టి, అంటే ఇంకా మాకేం కావాలండి? మా లీడరు చెప్పుకోవడంలో మాకు ఆ గర్వం ఉంది.